ఐటీ ఇండస్ట్రీలో 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ రిపిటేటివ్గా కెరీర్ గైడెన్స్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న రెసిషన్లో, ఇప్పుడున్న ఏఐ కాంపిటీషన్లో, ఇప్పుడు ఈ ఐటీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా, మేము ఆల్రెడీ 10 ఇయర్స్ ఐటీలో ఉన్నాం, ఇప్పుడు మేమేం చేయాలి? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఫ్రెషర్స్ ఒకలా ఆలోచించాలి ఐటీలోకి వెళ్ళేటప్పుడు. 0 to 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఒకలా లెర్నింగ్ ఉండాలి. 10+ to 20 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఒకలా థింక్ చేయాలి. ఈ 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్స్, టెస్టర్స్ వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ప్రజెంట్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇది వాస్తవం. ఐటీలో 10 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక 10 పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ డొమైన్ ఎక్స్పర్ట్స్. చూడండి, మీరు టెస్టింగ్లో ఉన్న, డెవలప్మెంట్లో ఉన్న, సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్న, డెవాప్స్ ప్రాజెక్ట్లో ఉన్న, ఎస్ఐపి ప్రాజెక్ట్లో ఉన్న, ఏఐ అనేది ఇట్స్ బీయింగ్ ఇన్ఫ్యూజ్డ్ టు ఎవ్రీ డిపార్ట్మెంట్. ఐటీ కంపెనీలో మీరు ప్రాజెక్ట్ మేనేజరు, స్క్రమ్ మాస్టరు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి డిపార్ట్మెంట్లోకి ఇప్పుడు ఏఐ ఎంటర్ అయింది. కాబట్టి మీరు 10 ఇయర్స్ క్రాస్ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా అసలు జాబ్కి, శాలరీకి, ప్యాకేజ్కి, మీరు వర్క్ చేసే కంపెనీకి నాకు ఎలా ఉపయోగపడుతుంది ఇది అనటం ఆపేసి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జెన్ఏఐ ఏపీఐస్, పైథాన్ ఎంఎల్, పైథాన్ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీ లైక్ టెన్సార్ఫ్లో అండ్ ఏఐ ఏజెంట్స్, జనరేటివ్ ఏఐలో డెవలప్ చేసేటటువంటి ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయటం, ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే బిల్డ్ అన్ ఏజెంట్ టు పెర్ఫార్మ్ టెస్టింగ్, బిల్డ్ అన్ ఏజెంట్ టు ఆటోమేట్ యువర్ డెవలప్మెంట్ వర్క్. సో ఏఐని మీ డిపార్ట్మెంట్లో ఎలా వాడాలనేది ఫస్ట్ నేర్చుకోండి. చాలామంది వీళ్ళు చేసే ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే, ఏ కోర్స్ చేస్తే నేను మారొచ్చు, ఫస్ట్ ఉన్న కోర్సులో మీరు సర్వే అవ్వాలంటే మీ కోర్సుకి అంటే మీ రోల్ ఉన్న మీ ప్రజెంట్ రోల్లో మీరు సర్వే అవ్వాలంటే మీ రోల్కి ఏఐని యాడ్ చేయండి. కాబట్టి మీకు నేను చెప్పే ఈ 10 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఖచ్చితంగా మీరు ఏ డొమైన్లో ఉన్నా కావాలి. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అందరూ ఇప్పుడు మీ కంపెనీలో కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తున్నారు, లెర్నింగ్ పోర్టల్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, నేర్చుకుంటున్నారు, బాగానే ఉంది. అలా కాకుండా కొంచెం డెప్త్గా నేర్చుకోండి. అక్కడ మిస్ అయ్యేది ఒకటి, ఇప్పుడు మన కంపెనీలో కార్పొరేట్ ట్రైనింగ్ అంటే ఏముంటుంది, ఇన్ అవర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పి హరీగా మనం కంప్లీట్ చేస్తాం. అలా కాకుండా కొంచెం డెప్త్గా ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ని డెప్త్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తే, ప్లస్ ఆ టాపిక్ మీ వర్క్ని ఎలా ఆటోమేట్ చేస్తుంది, ఆ టాపిక్ మీ క్లయింట్కి ఎలా ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది అనేది చెక్ చేసుకుంటే బెటర్. సెకండ్, ఖచ్చితంగా ప్రొడక్ట్ థింకింగ్ అండ్ డిజైన్ థింకింగ్ సైడ్ మీరు సీనియర్ ఐటీ ప్రొఫెషనల్స్ కాబట్టి, ఆల్రెడీ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి, ప్రొడక్ట్ థింకింగ్ అండ్ డిజైన్ థింకింగ్ మీద ఆలోచించండి. అంటే హౌ టు బిల్డ్ యూజర్ సెంట్రిక్ సాఫ్ట్వేర్, లేకపోతే ప్రొడక్ట్ రోడ్ మ్యాప్ ఎలా బిల్డ్ చేయాలి, ఫీచర్స్ని ఎలా ప్రయారిటైజ్ చేయాలి. సో ఎస్పెషల్లీ మీరు ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంటున్నా, టెక్ లీడ్ అవ్వాలనుకుంటున్నా, డెలివరీ మేనేజర్స్ అవ్వాలనుకుంటున్నా, ఈ ప్రొడక్ట్ రోడ్ మ్యాపింగ్ అనేది, ప్రొడక్ట్ ప్రయారిటైజేషన్ అనేది, యూజర్ సెంట్రిక్ థింకింగ్ అనేది, ఎస్పెషల్లీ డిజైన్ థింకింగ్ అనేది చాలా అవసరం అవుతుంది. దాని మీద మీరు సెకండ్ స్టెప్ కింద, ఫస్ట్ స్టెప్ ఏఐ స్కిల్స్ అనుకుంటే, సెకండ్ స్టెప్ అనేది ప్రొడక్ట్ థింకింగ్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి చూడండి, ఇప్పుడు ప్రతి రోల్లో అంటే మీరు సీనియర్ ప్రొఫెషనల్ కాబట్టి, మీరు ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఎండ్ టు ఎండ్ ఉంటారు కాబట్టి, డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఓన్లీ డెవలప్మెంట్. సో ఇవాళ మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల లెటర్లో కూడా వాళ్ళు మైక్రోసాఫ్ట్ విజన్ డిఫైన్ చేశారు. ఫస్ట్ సెక్యూరిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ ఏఐ. ఈ మూడు ఆయన చెప్పింది ఫ్యూచర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. సో మీ రోల్, నా రోల్కి సైబర్ సెక్యూరిటీ సంబంధం లేదు కదా, నా రోల్ క్లౌడ్ సెక్యూరిటీ సంబంధం లేదు కదా అనేది ఆలోచించకండి. మీరు ఏ రోల్లో ఉన్నా సరే ఖచ్చితంగా మీరు సెక్యూరిటీ ఈజ్ నౌ ఎవ్రీ వన్ జాబ్, ఇట్స్ నాట్ ఎ స్పెషలైజ్డ్ రోల్. జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్, సెకాప్స్ టూల్స్, థ్రెట్ మోడలింగ్, క్లౌడ్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ మీద థర్డ్ స్టెప్లో ఫోకస్ చేయండి. ఫోర్త్, క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్. సో క్లౌడ్ నేటివ్ యాప్స్ డామినేట్ ఎంటర్ప్రైజ్ ఐటీ. ఎందుకంటే ఎంటర్ప్రైజ్ ఐటీలో చాలా టీమ్స్ ప్యారలల్గా వర్క్ చేస్తూ ఉంటాయి, చాలా ఫాస్ట్గా డెలివరీ రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ అనేది. సో మీరు క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్, నేను డెవలపర్ని, ఓకే, లేదా నేను టెస్టర్ని, నాకెందుకు కుబర్నెటిస్ టూల్ కావాలి, నాకెందుకు డాకర్ టూల్ కావాలి, నాకెందుకు సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ తెలియాలి, నాకెందుకు క్లౌడ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ తెలియాలంటే రాంగ్. మీరు ఒకసారి 10 ఇయర్స్ అయిపోయిందంటే మీరు డెవలపర్ కాదు, టెస్టర్ కాదు,
మీరు అంతకు మించి అంటే ఏంటి ఆర్కిటెక్ట్ రోల్కి వెళ్తారు, లేకపోతే మీరు డెలివరీ మేనేజర్ రోల్కి వెళ్తారు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ డాకర్ లాంటి టూల్స్ అనేవి సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ గురించి ఆలోచించడం ఇవన్నీ మీకు తెలియాలి. 5th స్టెప్ టెస్ట్ ఆటోమేషన్ విత్ ఏఐ టెస్టింగ్. చాలామంది అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ద రోల్ ఇది ఎస్పెషల్లీ టెస్టర్ కొంచెం ఎక్కువ రిలేట్ అవుతుంది. మీరు ప్రతి టెస్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏఐ ఈజ్ మ్యాండేటరీ. సో మీరు ప్లేరైట్ నేర్చుకోవాల్సి ఉంటుంది, సైప్రస్ నేర్చుకోవాల్సి ఉంటుంది, లేకపోతే గిట్ హబ్ కోపైలట్ ఫర్ టెస్ట్ కేసెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది, జెన్ఏఐ ఫర్ టెస్ట్ డేటా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఏజెంటిక్ ఏఐ ఫర్ టెస్టింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి టెస్ట్ ఆటోమేషన్లో కూడా కొత్త తరహా వచ్చినాయి కాబట్టి ఎస్పెషల్లీ 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు వీటి మీద ఫోకస్ చేయడం బెటర్. సో ఈవెన్ డెవలపర్స్ కూడా యూనిట్ టెస్టింగ్లో ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో ఖచ్చితంగా థింక్ చేయాల్సి ఉంటుంది. అలాగే డెవాప్స్ ప్లస్ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్. మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ సిఐసిడి వర్క్ కూడా డెవలపర్సే చేయాలి. ఇన్ఫ్రా వర్క్ అంటే ఇన్ఫ్రా నాలెడ్జ్ డెవలపర్కి ఉండాలి, నాట్ ఓన్లీ కోడింగ్ నాలెడ్జ్. అంటే ఇంత ముందు చెప్పినట్టుగా మీరు గిటాప్స్ కానీ లేకపోతే ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ కానీ సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ టాస్క్లు కూడా మీకు తెలుసుంటే బెటర్. సో అంటే ఎందుకు తెలియాలి అంటే మీ టీంలో ఒక టీం మెంబర్ ఉంటాడు, కాకపోతే మీరు ఆర్కిటెక్ట్ అవ్వాలన్నా మీరు ఆ సొల్యూషన్ ఇవ్వగలగాలి, లేదు డెలివరీ మేనేజర్ అవ్వాలన్నా మీ టీం ఏం చేస్తుందో మీకు తెలియాలి. అలాగే డేటా ఇంజనీరింగ్ అండ్ అనాలిటిక్స్ మేనేజర్స్కి ఖచ్చితంగా తెలియాల్సింది. మీరు సీనియర్ ప్రొఫైల్ వైపు వెళ్ళారు కాబట్టి యు ఆర్ ద డెసిషన్ మేకర్. సో ఖచ్చితంగా నువ్వు మాట్లాడాల్సింది డేటా గురించి. అంటే పవర్ బిఐ కానీ, లుక్కర్ కానీ, అపాచీ ఎయిర్ ఫ్లో కానీ, డేటా ఆప్స్ కానీ, ఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా, ఎస్క్యూఎల్ మాస్టరీ కానీ ఇవన్నీ ఇట్లా ఏదో ఒక టూల్ అయినా అంటే లుక్కర్ కానీ, పవర్ బిఐ కానీ, అపాచీ ఎయిర్ ఫ్లో ఇవి ఇప్పుడు ఎందుకంటే డేటా మీద కొన్ని మీరు రిపోర్ట్స్ జనరేట్ చేయాలన్నా, డేటా ఇంటెలిజెన్స్ చూడాలన్నా, డేటా డెసిషన్ తీసుకోవాలన్నా, డేటా ఇంజనీరింగ్ నాలెడ్జ్ అండ్ డేటా అనలిటిక్స్ నాలెడ్జ్ ఈజ్ మస్ట్ ఫర్ మేనేజర్స్ ఆర్ సీనియర్ ప్రొఫెషనల్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. అలాగే టెక్ లీడర్షిప్ అండ్ ఎజైల్ ఎట్ స్కేల్. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైజ్ ఎజైల్ ప్రాజెక్ట్స్. అంటే మనం ఐటీలో చాలా ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి ఎంటర్ప్రైజ్ ఎజైల్, స్కేలెడ్ ఎజైల్ అంటారు. అంటే ఒకేసారి 16-17 ఐటీ టీమ్స్ టుగెదర్ దే ఆర్ వర్కింగ్ టు బిల్డ్ ఏ కాంప్లెక్స్ ప్రాజెక్ట్. ఈ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసేటప్పుడు ఎంటర్ప్రైజ్ ఎజైల్ ప్రాసెస్ ఫాలో అవుతారు టు డెలివర్ ఫాస్ట్లీ. అందులో చాలా స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్ స్కేలెడ్ ఎజైల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎంటర్ప్రైజెస్. ఈ సేఫ్ ఫ్రేమ్వర్క్ గురించి సేఫ్ సర్టిఫికేషన్ చేస్తుంటే బెటర్. సేఫ్లో రోల్స్ ఏమున్నాయి, రిలీజ్ ట్రైన్ ఇంజనీర్ ఏం చేస్తాడు, లేకపోతే ఏఆర్టీ ఎట్లా అసలు రిలీజ్ ట్రైన్స్ అనేవి లైవ్లోకి మూవ్ అవుతాయి. ఈ ప్రాసెస్ అనేది స్క్రమ్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు స్క్రమ్, పిఎస్ఎం, సిఎస్ఎం అనేది వెరీ ఓల్డ్ అని చెప్పకూడదు, బట్ అందరికీ తెలిసిపోయిన ప్రాసెస్ ఇది. నేను 2008-10 అప్పుడే ఈ స్క్రమ్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసాం మేము. ఎజైల్ అనేది చాలా ఓల్డ్ కాన్సెప్ట్. ఎంటర్ప్రైజ్ ఎజైల్ కూడా ఓల్డ్ కాన్సెప్ట్. 2014 నుంచి అనుకుంటా ఈ సేఫ్ సర్టిఫికేషన్స్ అందరూ చేస్తున్నారు. మీరు సీనియర్ లెవెల్లో ఉంటే ప్రాసెస్ అర్థం చేసుకోవటం, ఎంటర్ప్రైజ్ ఎజైల్ ప్రాసెస్. చాలామంది ఏమనుకుంటారంటే ఎజైల్ అంటే స్క్రమ్ తెలుసు కదా అనుకుంటారు, ఎజైల్ అంటే క్యాన్మన్ తెలుసు కదా అనుకుంటారు, ఎజైల్ అంటే సేఫ్ కూడా తెలియాలి. సేఫ్లో ఎలా ఈ ఏఐ టూల్స్ని ఎంబెడ్ చేయొచ్చు, సేఫ్లో ఎలా ఈ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ని ఎంబెడ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఉండటం బెటర్. అలాగే మీకు డొమైన్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఏఐ కంపెనీస్, డేటా సైన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఫిన్టెక్ సైడ్ కానీ, హెల్త్ టెక్ సైడ్ కానీ, రిటైల్ సైడ్ కానీ వస్తున్నాయి మనకి. కాబట్టి కంపెనీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే డీప్ డొమైన్ ప్లస్ టెక్. డీప్ డొమైన్ ఉండాలి, టెక్ ఉండాలి. రెండింటి కాంబో అనేది అన్బీటబుల్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే వీళ్ళు బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ కానీ, లేకపోతే దే అండర్స్టాండ్ ద కాంప్లయన్స్ రిక్వైర్మెంట్. హెల్త్ కేర్ అయితే హిప్పా స్టాండర్డ్స్ అంటారు, ఇన్సూరెన్స్ సైడ్ అయితే ఇప్పుడు మనకి పీసీఐ, ఇట్లా డొమైన్ ఎక్స్పర్టైజ్ అనేది ఉంటే క్లయింట్తో ఈ సీనియర్ పొజిషన్స్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎంఎన్సీస్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుంది అది. ఏఐ పవర్డ్ కమ్యూనికేషన్ అంటే ఏఐ ఫాస్ట్గా మనం అంటే బిజినెస్ స్టోరీ టెల్లింగ్ కానీ, చాట్ జీపీటీ ఫర్ డాక్యుమెంటేషన్ కానీ, వీడియో స్క్రిప్టింగ్ కానీ, ఈమెయిల్ ఆటోమేషన్ విత్ ఏఐ కానీ, ఇవి కూడా సీనియర్ పొజిషన్స్లో ఉండాల్సిన బేసిక్ స్కిల్స్ ఇవి. ఏఐ పవర్డ్ కమ్యూనికేషన్ అనేది ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. ఎందుకంటే ప్రతి లెవెల్కి కమ్యూనికేషన్ మారుతుంది. 0 to 3 years వాళ్ళ కమ్యూనికేషన్ ఒకలా ఉంటుంది. అంటే కంపెనీ క్లయింట్ ఎక్స్పెక్టేషన్, మీరు టీమ్ లీడ్ అయితే మీకు క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఒకలా ఉంటుంది కమ్యూనికేషన్లో. కాబట్టి ఏఐ పవర్డ్ కమ్యూనికేషన్ మీద దాని మీద మీరు ఫోకస్ చేయండి. టోటల్గా చెప్పాలి అనుకుంటే మీరు ఈ 10 points అనేవి నెక్స్ట్ 10 yearsలో మీకు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే మీరు ఒక ట్రాక్ పెట్టుకోండి. నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను, నేను టెక్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఏంటి, ఆర్కిటెక్ట్ రోల్, టెక్నికల్ ఆర్కిటెక్ట్ రోల్కి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు
ఈ 10 స్కిల్స్లో ఏవి ఇంపార్టెంట్ వాటిని ప్రయారిటైజ్ చేసుకోండి. లేదు నేను టెక్ సైడ్ కాదు ప్రొడక్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, ప్రొడక్ట్ సైడ్ కూడా టెక్నాలజీ ఉండాలి, ప్రొడక్ట్ మేనేజర్గా వెళ్ళాలి. సో ప్రొడక్ట్ మేనేజర్కి చాలా టెక్నాలజీ ఉండాలి. ప్రొడక్ట్ మేనేజర్ అంటే చాలామంది అనుకుంటారు ప్రొడక్ట్ మేనేజర్ సర్టిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ప్రొడక్ట్ మేనేజర్ ఇస్ టెక్నికల్ పర్సన్. సో ప్రొడక్ట్ మేనేజర్కి వెళ్ళడం అనేది ఒక సెకండ్ ఆప్షన్ అనుకోండి. ఇంకొంతమంది జెన్ఏఐ ఎక్స్పర్ట్గా వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే టెక్ ఆర్కిటెక్ట్, ప్రొడక్ట్ మేనేజర్, జెన్ఏఐ ఎక్స్పర్ట్, లేదు ఇంకొంతమంది టెస్టింగ్ నేను ఆల్రెడీ చాలా స్టాగ్నేట్ అయిపోయాను అనుకున్న వాళ్ళు కూడా సో లేకపోతే డెవలప్మెంట్లో కూడా నేను చాలా స్టాగ్నేట్ అయిపోయాను అనుకున్న వాళ్ళు ప్యాషన్ ఉంటే ట్రైనర్గా కానీ, సో ఐటీ ట్రైనర్గా, ఐటీ కోచ్గా కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఏదేమైనా మీరు ఐటీలో 10 years క్రాస్ అయిపోతే ఒక 12 months లెర్నింగ్ ప్లాన్ పెట్టుకోండి. ఒక 12 months లెర్నింగ్ ప్లాన్ పెట్టుకోండి. ఆ లెర్నింగ్ ప్లాన్ చెప్తాను. ఆ లెర్నింగ్ ప్లాన్ సపోర్ట్ కావాలంటే దీని మీద మేము కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం, అది ఆప్షనల్. నేను మెయిన్ ఆ కోర్స్ గురించి మాట్లాడడానికి చెప్పలేదు. ఇది 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చేయాలి అనేది కెరీర్ గైడెన్స్లో ఎక్కువగా అడుగుతున్నారు నన్ను. ఆ 12 months మాస్టర్ ప్లాన్ చెప్తాను మీకు నేను. అలా ప్లాన్ చేసుకోండి. సెల్ఫ్ లెర్నింగ్ ఆల్సో ఓకే. 1st month to 3rd month మాస్టర్ ఇన్ జనరేటివ్ ఏఐ, గిట్హబ్ కోపైలట్, చాట్‌జీపీటీ వర్క్ ఫ్లోస్ ఇవి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. month 1 to 3. month 3 to 5 dive into more cloud knowledge, DevOps knowledge, Kubernetes like Terraform, site reliability engineering ఇలాంటివి. month 5 to 7 start applying product thinking, agile delivery, safe enterprise agile delivery. month 7 to 9 add AI/ML automation tools relevant to your current work. That can be any automation, not only testing. So month 10 onwards pick a strong domain, healthcare, retail, fintech, and start positioning for the leadership role so that you are a AI product owner with strong technical skills, లేకపోతే AI tech architect with strong domain, లేకపోతే AI project manager with strong tech background, domain expertise and all. ఇలా సో మీరు ఇటు డెలివరీ సైడ్ వెళ్ళాలన్నా, టెక్ ఆర్కిటెక్ట్ సైడ్ వెళ్ళాలన్నా, ప్రొడక్ట్ మేనేజర్ సైడ్ వెళ్ళాలన్నా యాడ్ ఏఐ. సో యాడ్ ఏఐ, యాడ్ ఆటోమేషన్, యాడ్ క్లౌడ్ డెవాప్స్. సో దెన్ ఓన్లీ you will be in a commanding position of executing that project. See, కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్కి, ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్కి పోయే ప్రమాదం ఏం లేదు. ఏఐ వాటిని చేయలేదు. డెఫినెట్గా టీమ్స్ ఉంటాయి, కానీ మీరు ఆ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది అనేది నాకు అనిపించిన విషయం. ఈ ఏరియాలో 10+ years ఆఫ్ టెస్టింగ్ ఉండి, 10+ years ఆఫ్ డెవలప్మెంట్ ఉండి స్టిల్ మీరు స్ట్రగుల్ అయ్యి సెల్ఫ్ లెర్నింగ్ చేయలేక ఉంటే సో మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేయండి, లేదా ఎవ్రీ సాటర్డే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి ఆన్లైన్లో ఆఫ్లైన్ మోడ్లో అప్రోచ్ అవ్వండి. దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా మేము గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.